సర్వోన్నతుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు ఇమ్మానుయేలు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం ప్రకారం. దేవుడు మనకు తోడు ఉంటే ఏ కొదవ ఉండదు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగేటువంటి కొన్ని గొప్ప విషయాలను గురించి మీతో ధ్యానించాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిగా దేవుడు మనకు తోడుంటే మన జీవితము వర్ధిల్లేటువంటి స్థితిలో ఉంటుంది పిల్లల. అలాగే మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా దేవుడు సఫలపరుస్తూ ఉంటాడు. ఆదికాండము 39వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యోసేపును గురించి 2వ వచనంలో అంటాడు, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచుండెను అని అంటాడు. మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులను అధిగమించి దేవుడు మనల్ని వర్ధిల్ల చేసేటువంటి స్థితిలో ఉంటాడు. యోసేపు ఒక బానిసగా కొనుక్కోబడ్డాడు పిల్లలు. అది మొట్టమొదటిగా అతని అన్నలు అతనిని చంపాలనే ఆలోచన చేశారు, కానీ తర్వాత అతనిని గొట్టలో పడవేయటం, తర్వాత ఐగుప్తీయులకు వారిని అమ్మివేయటం జరిగింది. అమ్మివేసినప్పటికీ కూడా బానిస స్థితిలో అతను బ్రతకలేదు, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతని యొక్క జీవితము వర్ధిల్లినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ ఆ కింద వచనాలు కూడా గమనిస్తే, తన యజమానుడుగా ఐగుప్తుని ఎంట ఉండెను, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేశానని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. యోసేపు ఒక్కడే వర్ధిల్లలేదు, కానీ యోసేపు ఏ ఇంటిలో అయితే బానిసగా నియమించబడ్డాడో ఆ ఇంటిలో వారందరినీ కూడా దేవుడు వర్ధిల్ల చేసినట్లుగా మనం గమనించవచ్చు. యోసేపు చేసినటువంటి ప్రతి పనిని కూడా దేవుడు సఫలము చేశాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా దేవుడు సఫలం చేస్తాడు, మనల్ని ఉన్నతంగా వర్ధిల్ల చేస్తాడు ప్రియులారా. చాలామంది యొక్క జీవితాలను మనం గమనిస్తే కొంతమంది చెప్తూ ఉన్నటువంటి మాట, నేను ఏది పట్టుకున్నా వెనక్కి తిరిగి వస్తుందండి, ఏది చేసినా కలిసి రానటువంటి స్థితిలో ఉంటున్నాను, ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో కొట్టుమెట్టాడుతున్నాను అని అంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరికైతే నేను తోడుగా ఉంటానో వారి జీవితము వర్ధిల్ల చేస్తానంటున్నాడు. వారు మాత్రమే కాదు, కానీ వారు నివసించేటువంటి ప్రదేశం, వారు పని చేసేటువంటి ప్రదేశంలో, వారు ఎక్కడైతే నివాసం చేస్తున్నారో, ఎవరితైతే పని చేస్తున్నారో వారందరినీ కూడా నేను వర్ధిల్ల చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. బానిసగా అమ్మివేయబడినటువంటి యోసేపుని దేవుడు ఎంతగా వర్ధిల్ల చేశాడంటే ఆ దేశ ప్రధాని యొక్క స్థితిలోకి దేవుడు అతన్ని ఉన్నతంగా వర్ధిల్ల చేసినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మొట్టమొదటిగా మన జీవితాలు వర్ధిల్లుతాయి. మనము ఏ ఇంటిలో అయితే పని చేస్తున్నామో వారి ఇల్లు కూడా వర్ధిల్ల చేసేటువంటి స్థితిలో మనం ఉంటాం పిల్లలు. ఇక రెండవదిగా దేవుడు మనకు తోడుగా ఉంటే మన యొక్క ప్రతి ప్రయాణంలో కూడా ఆయన కాపుదల, భద్రత, క్షేమాన్ని మనం పొందుకుంటాం పిల్లలు. ఎజ్రా గ్రంథాన్ని కనుక మనం గమనించినప్పుడు ఎజ్రా దేవుని యొక్క మందిరాన్ని కట్టాలనేటువంటి ఆలోచనతో ఆయన పడిపోయినటువంటి ఆ గోడలు నిర్మించిన తర్వాత యెరూషలేముకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగింది ఆయనకి. అతని పరివారం ఆ వెళ్ళే మార్గం అంతా కూడా శత్రువులు ఉంటారు. అలాగే మార్గమందు పొంచి ఉండి దోపిడీలు, దొంగతనాలు చేసేటువంటి వారు ఉంటారు. అయితే వీరు దేవుని యొక్క కాపుదలను అడిగారు, దేవుని యొక్క సహాయాన్ని అడిగారు, కానీ రాజు సహాయాన్ని అడగాలి. అందుకని అక్కడ అంటాడు, మాకు సహాయం చేయనట్లు కాల్బములను, రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయట నాకు సిగ్గుగా తోచింది. కాబట్టి రాజును అడగల, సహాయం కావాలయ్యా, మాకు మార్గ మధ్యలో ఇంత బంగారం వెళ్తున్నాం, మా భార్యతో వెళ్తున్నాం, మా బిడ్డలతో వెళ్తున్నాం, మా అందరికీ క్షేమకరమైనటువంటి ప్రయాణము జరగాలి, కాబట్టి మాకు సైన్యాన్ని పంపు అని అడగడానికి సిగ్గుగా తోచింది. కానీ వారు చేసినటువంటి పని ఏంటంటే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగున్నట్లు ఆయనను వేడుకొనుటకు అవాహ నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాము అని అంటారు. కాబట్టి మన జీవితాలకు, మన యొక్క ప్రయాణములకు క్షేమము, భద్రత కలగాలంటే అది దేవుని యొక్క హస్తము తోడుగా ఉండటం వల్లే. అందుకనే ఈ యొక్క 31వ వచనంలో చెప్తూ అంటాడు, మేము అవాహ నది నుంచి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేముకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసినమే. కాబట్టి దేవునికి మించినటువంటి కాపుదల, దేవునికి మించినటువంటి భద్రత ఈ లోకంలో మనకి ఏది కూడా ఇవ్వలేదు పిల్లలు. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడిగా మన మధ్యలోనికి వచ్చాడు ఆయన. ఎందుకంటే మన యొక్క ప్రయాణమును, విశ్వాస ప్రయాణము సుఖవంతంగా సాగడానికి, అలాగే మన జీవితాలు దేవునిలో వర్ధిల్ల చేయడానికి మనకు తోడుగా వచ్చాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలు ఎవరైతే నడుస్తూ ఉంటారో వారికి తోడుగా ఉండేటువంటి దేవుడు, వారి యొక్క జీవితాలు వర్ధిల్ల చేసేటువంటి దేవుడు, వారు ప్రయాణించేటువంటి మార్గం అంతట్లో కూడా ఆయన కాపుదలను, భద్రతను, క్షేమాన్ని ఇచ్చేటువంటి, నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి
ఆయనను మనము తోడుగా చేసుకుందాం, మన జీవితాలకు భద్రతను కలుగజేసుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మాకు తోడుగా వచ్చినటువంటి దేవుడిగా ఉన్నారు నాయన. అందులో భాగంగా మా జీవితాలు వర్ధిల్లా చేస్తారని, రెండవదిగా మా ప్రయాణమంతటిలో మీరు తోడే నడిపించి క్షేమాన్ని ఇస్తారని వాగ్దానం చేసాం ప్రభా. కాబట్టి మీ మాటలను విశ్వసించి నాయన, ఇదిగోనైనా మిమ్మల్ని మీ వాక్య ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని మేము తోడుగా ఉంచుకోవడానికి కృప చూపించమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.